హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగా డిఎస్సి డిమాండ్తో వైఎస్ షర్మిల ఏపీలో చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తతకు దారితీసి ఆవిడను అమానుషంగా అరెస్ట్ చేశారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఆవిడ జగన్ ప్రభుత్వంపై చెలరేగిపోయారు. అసలు నువ్వు వైఎస్ఆర్ వారసుడివేనా అని కూడా అడిగారు. ఆవిడ మాటలను మనం ఎలా చూడొచ్చు? అసలు వైఎస్ షర్మిలకు అలాగే జగన్కు మధ్య ఏం జరుగుతుంది? వైఎస్ షర్మిల చర్యలు జగన్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఈ డీటెయిల్స్ అన్నీ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సత్యమూర్తి గారు. నమస్తే. నిన్నటి వరకు జగన్ ప్రభుత్వంపై ఆ పార్టీ ఈ పార్టీ ఎన్నో మాటలనేవాళ్ళు. కానీ ఇప్పుడు సొంత చెల్లెలే బయటకు వచ్చి అసలు నువ్వు వైఎస్ఆర్ వారసుడివేనా అని అడుగుతుంది. సో ఆవిడ అలా మాట్లాడడం అంటే అది మామూలు విషయం కాదు. బయట వాళ్ళు మాట్లాడింది వేరు, ఇంటి మనిషి మాట్లాడింది వేరు. సో వాళ్ళ ఇంట్లో కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఒక చెల్లిని ఆయన ఫస్ట్ టైం ఇప్పుడు అరెస్ట్ చేయించడం, ఆయన ప్రభుత్వంలో ఆయన చెల్లిని అరెస్ట్ చేయించడం, ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెల్లికి తల్లికి కూడా ద్రోహం చేశాడు, దూరం అయిపోయాడు అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అంతకుముందు నమ్మలేదు. అంతకుముందు ఏంటి అంటే ఇవన్నీ చెప్తూ ఉంటే ఇవి నిజం కాదేమో, అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎన్నో ఆరోపణలు చేస్తుంటారు. సో సొంత అన్న అట్లా చేస్తాడా అని చాలామంది అనుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు షర్మిల వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరటం, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పిసిసి అధ్యక్షురాలు కావటం, పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద చాలా వ్యాఖ్యలు చేయటం, తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి చేతిలో షర్మిల మోసపోయింది, చెల్లెలుగా ఆమెకి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వటం లేదు అనే ఒక వాస్తవాన్ని ప్రజలందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. షర్మిల చేసే పొలిటికల్ వ్యాఖ్యల కన్నా కూడా షర్మిల ఈ విధంగా అన్యాయానికి గురైంది జగన్మోహన్ రెడ్డి చేతిలో అనేది ప్రజల మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తున్నది. షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇంతకన్నా తీవ్రమైన వ్యాఖ్యలు తెలుగుదేశం చేసింది, జనసేన చేసింది, బీజేపీ చేసింది, అన్ని పార్టీలు చేస్తూనే ఉన్నాయి. కానీ షర్మిలకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు అనే ఫ్యాక్ట్ను మాత్రం ఈ ఆరోపణలతోటి ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఇది ప్రజల మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నది. అంటే అన్నా చెల్లెలు బంధం అది చాలా పవిత్రమైన బంధంగా మనం అందరం భావిస్తాం. ఆ సెంటిమెంట్కి వ్యతిరేకంగా ఇక్కడ జరిగింది. దాంతో మహిళల్లో చాలా మార్పు వచ్చేసింది. అంతకు ముందు వరకు జగన్మోహన్ రెడ్డి వైపు వాదించే మహిళలు కూడా ఈ షర్మిల ఎపిసోడ్ తోటి జగన్మోహన్ రెడ్డికి బాగా దూరం అయిపోయారు. ఇది రాజకీయంగా జరిగిన పరిణామం. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన విషయాలకు వస్తే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ చాలా బలంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో షర్మిల చెప్తున్న మాటలు ఏవైతే ఆమె తీసుకుంటున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నిరుద్యోగులని టార్గెట్ చేసే విధంగా, రైతులకి ఏ విధమైన అన్యాయం జరిగిందనేది, మహిళలకి ఏ విధమైన అన్యాయం జరిగింది అనేది, తన వ్యక్తిగతంగా తనకి ఎట్లా అన్యాయం జరిగిందనేది, తన కుటుంబానికి సంబంధించిన విషయాలు, తన కుటుంబాన్ని ఎట్లా డ్యామేజ్ జరిగింది, ఏ విధంగా డ్యామేజ్ జరిగింది తన కుటుంబానికి అన్న విషయాలు, ఈ విషయాలన్నీ కూడా ఇప్పటికే ఇప్పుడు తెలుగుదేశం చాలా ఉద్యమాలు చేసింది, జనసేన చాలా ఉద్యమాలు చేసింది, భారతీయ జనతా పార్టీ చాలా ఉద్యమాలు చేసింది జగన్కి వ్యతిరేకంగా, జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా. వాటితోటే ప్రజలకి చాలా విషయాలు అర్థమైనాయి. షర్మిల కూడా వచ్చి చెప్పటంతో మొత్తం రాజకీయ అక్కడ మొత్తం ఉన్న సినేరియో మొత్తం మారిపోయినది. ఇది అక్కడ జరుగుతున్నది. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఆల్రెడీ వచ్చిన యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు మల్టిప్లై అవుతున్నది.
ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. ఈ రోజున షర్మిల డిఎస్సి నోటిఫికేషన్ గురించి వీటి గురించి మాట్లాడటం, ఇంత పెద్ద ఉద్యమం చేయటం, మామూలు ముఖ్యమంత్రి ఇంకో వేరే ముఖ్యమంత్రి అయితే ఏదో కొంతసేపు ధర్నా చేసుకుంటుంది, వెళ్ళిపోతుందిలే అని ఆగుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా ఆగలేదు. మామూలుగా ఏం చేస్తారంటే పోలీసుల్ని అట్లా పెట్టేసి ఆపుతారు, అరెస్ట్ చేసేదాకా తీసుకుపోరు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడూ అంత సానుకూలంగా అంత సామరస్యంగా ఏది జరిగినట్టు మనకు కనిపించలేదు. నేను అదే చెప్పు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఎవరైనా ఏదైనా దీక్ష కానీ యాత్ర కానీ చేయబోతున్నారు అంటే ఫస్ట్ అక్కడికి పోలీసులు పంపించి అక్కడ స్టాప్ చేయడం. అప్పుడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అలాగే. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే స్వచ్ఛందంగా నిరసన తెలిపే హక్కు కూడా ఏపీలో లేదంటారా నాయకులకి కావచ్చు? ప్రతిపక్షాలు ఏదన్నా చేస్తే వాళ్ళని అంటే చేయటానికి అసలు అవకాశమే లేకుండా చేయటం అనేది జగన్ స్పెషాలిటీ. చెల్లెల విషయంలో అయినా అది కొంచెం రిలాక్స్ చేస్తాడేమో అని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం చేసినా ఆపుతాడు, లోకేష్ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆపుతాడు. ఆపడానికి ప్రయత్నం చేశాడు, ఆపలేకపోయాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా వెళ్తాను అంటే వద్దు, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదంటాడు. ఈ విధమైన వాతావరణం మనం చూస్తూ ఉన్నాము. కనీసం షర్మిల అంటే సొంత చెల్లెలు కాబట్టి అమ్మాయినన్నా వదులుతాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ రాజకీయం దగ్గరకు వచ్చేసరికి షర్మిల చేస్తున్న డ్యామేజ్ని చూసుకొని తట్టుకోలేక సొంత చెల్లెల్ని కూడా అరెస్ట్ చేయించాడు. ఇది ఒక్కటే కాదు, గతంలో షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ అసలు నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేశాడు షర్మిలని. ఒక కారులో కూర్చొని ఉంటే ఆ కార్ని టో చేసి తీసుకెళ్లారు. అంత విపరీతమైన పరిణామం జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి షర్మిలని పరామర్శించాడు, కానీ జగన్మోహన్ రెడ్డి పరామర్శించాల. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి చాలా మంచి సంబంధాలు, దగ్గర సంబంధాలు ఉన్నాయి, రాజకీయంగా సంబంధాలు ఉన్నాయి, ఆర్థికంగా సంబంధాలు ఉన్నాయి, అన్ని రకాలుగా సోదరులాగా వాళ్ళిద్దరూ ఉన్నారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి కేసీఆర్ గారు మీరు మా చెల్లెల్ని వెంటనే వదిలేయండి, మీరు అరెస్ట్ చేయటం ఏంటి అని అడగాలి కదా. పోనీ అది చేయలేదు. ఆ తర్వాత చెల్లెలకి ఫోన్ చేసి అమ్మా ఎట్లున్నావమ్మా అని అడగాలి కదా. ఈ పనులు ఏవి జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి షర్మిలని ఎట్లా అణచివేయాలి అనే చూస్తున్నాడు తప్ప ఆమె చేస్తున్న డిమాండ్లు, ఆమె చేస్తున్న న్యాయపరమైన అంశాల మీద ఆమె చేస్తున్న పోరాటం అంటే చాలా విషయాలు ఇప్పుడు డిఎస్సి నిరుద్యోగులకు సంబంధించింది అడుగుతున్నది. ఈ విధంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తన సర్వైవల్, తన ఎగ్జిస్టెన్స్ దీనికే టాప్ ప్రయారిటీ ఇస్తాడు తప్ప చెల్లెలకి తల్లికి వీళ్ళకి కూడా ప్రయారిటీ ఇవ్వడు. తన ఎగ్జిస్టెన్సే తనకి ముఖ్యం, తన రాజకీయమే తనకి ముఖ్యం అనే సందేశాన్ని ఇస్తున్నాడు అనేది చాలామంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే విషయం మీద చర్చించుకుంటున్నారు. షర్మిల అరెస్టు తోటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగింది.